Today we are going to explain about biodiversity hotspots in India, that is Eastern Himalayas. Biodiversity is the collection of flora and fauna of a place. బయోడైవర్సిటీ జీవవైవిధ్యం అనేది ఒక ప్లేస్లో ఉండి ఫ్లోరా ఫానా మొత్తాన్ని కలిపి మనము జీవవైవిధ్యం అంటాం. Biodiversity hotspot is a region which is a prime location for the existence of rich biodiversity, but also faces the threat of destruction. Biodiversity hotspot అని మనము ఏ ప్రాంతాన్ని అయితే అంటామంటే ఇక్కడ కొన్ని కారణాల వల్ల జాతులు అనేటివి ఆ ప్లేస్లో ఉండే కొన్ని జాతులు అనేటివి చాలా సంఘర్షణకు గురై మార్పులకు లోనై ఉండేటువంటి ప్రాంతాల్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ రీజియన్గా గుర్తిస్తారు. It is a place which needs our immediate and constant attention for conservation of biodiversity. ఈ ప్లేసెస్ చాలా జీవవైవిధ్య సంరక్షణకు చాలా తొందరగా ఇమీడియట్గా మనం అటెన్షన్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. This idea of identifying hotspot was put forth by Norman Mayers in 1988. 1988లో నార్మన్ మేయర్స్ అనే సైంటిస్ట్ ఈ హాట్స్పాట్ అనే ఐడియాని తెలియజేశారు. Ecologically, hotspots are determined 4 factors. మనము ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా గుర్తించడానికి ఈ 4 ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. దోస్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, అంటే ఆ ప్లేస్లో ఉండే జాతుల సంఖ్య కానీ అక్కడ ఉండే జాతుల వైవిధ్యం కానీ పరిగణలోకి తీసుకుంటారు. డిగ్రీ ఆఫ్ ఎండమిజం, ఎండమిక్ స్పీసీస్ స్థానియ జాతులు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంత ఏరియాలో ఆక్యుపై చేసి ఉన్నాయి అనే దాన్ని కన్సిడర్ చేస్తారు. డిగ్రీ ఆఫ్ థ్రెట్ టు హ్యాబిటేట్ డ్యూ టు ఇట్స్ డిగ్రేడేషన్, ఇంకా ఆవాసానికి ఏర్పడిన ముప్పు, హ్యాబిటేట్ డిగ్రేడేషన్, థ్రెట్ టు హ్యాబిటేట్. ఇక్కడ ఆవాసానికి ఎదురైన ముప్పుని ఇది ఎందుకు వచ్చింది, డిగ్రేడేషన్ ఎంత తగ్గిపోయింది, ఆవాసంలో ఏమేమి క్షీణత అనేది ఏర్పడి ఉంది అనే దాన్ని ఆధారంగా చేసుకుని కూడా ఆ ప్లేస్ని హాట్స్పాట్గా డిటర్మైన్ చేస్తారు. డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఆ ప్లేస్ ఎంత వినాశనానికి గురైంది అనే ఈ 4 క్యారెక్టర్స్ని ఆధారంగా చేసుకుని ఒక ప్లేస్ని హాట్స్పాట్గా నిర్ణయిస్తారు. To be called a hotspot, a region has to be able to fulfill at least 2 criteria, including it should comprise of at least 1500 species of endemic plant species, that is more than 0.5% of the world's total plants. ఇక్కడ ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా నిర్ణయించాలి అంటే కొన్ని క్రైటీరియాస్ తీసుకుంటారన్నమాట. మోస్ట్లీ 2 క్రైటీరియా. అవి ఏంది అంటే 1500 స్పీసీస్ ఎండమిక్ స్పీసీస్ అయినా ఉండాలి, లేదా 0.5% ఆఫ్ ది వరల్డ్స్ టోటల్ ప్లాంట్స్ అయినా ఆ ఏరియాలో ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ లాస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ హ్యాబిటేట్ డ్యూ టు హ్యూమన్ ఇంటర్వెన్షన్. దాని ఒరిజినల్ హ్యాబిటేట్ 70% లాస్ అయిపోయి ఉండాలి. Similarly, if a region has lost more than 70% of its original habitat due to human intervention, it is also recognized as a hotspot. 70% its original natural habitat లాస్ అయి ఉండాలి, లేదా అక్కడ
అట్లీస్ట్ 1500 ఎండమిక్ స్పీసీస్ అయినా ఉండాలి, ఆర్ 0.5% ఆఫ్ వరల్డ్స్ టోటల్ ప్లాంట్ స్పీసీస్ అయినా ఆ ఏరియాలో ఉన్నట్టయితే those areas are considered as hotspots. India has always been on the list of the richest countries in the world for its biodiversity, which can easily be seen in the demography of its land. ఇండియాలో బయోడైవర్సిటీ అనేది చాలా రిచ్గా ఉంటుంది. మిగతా దేశాలతో కూడా పోల్చినప్పుడు ఇది రిచెస్ట్ కంట్రీ కిందకు వస్తుంది బేస్డ్ ఆన్ ది presence of biodiversity. As it has been already mentioned, India is a country rich in biological diversity. It is situated in Indo-Malaya ecozone and comprises of 2 out of the 34 biodiversity hotspots of the in the world. మొత్తం వరల్డ్లో చూసుకున్నట్టయితే 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటే మన ఇండియాలో ఈ 34లో 2 మన ఇండియాలో ఉన్నాయన్నమాట. In India, there are approximate 350 mammals which make up 7.6% of world species. World mammals లో 350 mammal species ఉన్నాయి. ఇవి వరల్డ్ మ్యామల్ స్పీసీస్ లో ఎంత పర్సెంటేజ్ అంటే 7.6%. 1224 birds which make up 2.6% of the world species. Birds in 1224 species. 197 amphibians which make up 4.4% of the world species. Amphibians 197 species. 408 reptiles which make up 6.2% of the world species. Like that, 2546 fishes which make up 11.7% of the world species. 15,000 flowering plants which make up 6% of the world species. Due to this diversity, India is described as the richest biodiversity nation. Here in India, 2 hotspots are present. One is Eastern Himalayas, second one is Western Ghats. Major reason for loss of biodiversity in the hotspots. ఈ హాట్స్పాట్ లో హాట్స్పాట్గా మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాం, కొంతలా బయోడైవర్సిటీ అనేది లాస్ అయింది. ఈ బయోడైవర్సిటీ లాస్ అనేది ఎందువల్ల జరిగింది అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటేట్స్, ఆవాసాలు కోల్పోవడం, డిస్టర్బెన్స్, పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పోచింగ్, క్లైమేట్ చేంజ్. ఈ కారణాల వల్ల మెయిన్గా హాట్స్పాట్స్గా అవి ఏర్పడాల్సిన అవసరం ఏర్పడ్డాయన్నమాట. మేజర్ రీజన్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ హాట్స్పాట్స్. ఓకే, నెక్స్ట్ ఈస్టర్న్ హిమాలయాస్. ఫైటోజియోగ్రఫికలీ ఈస్టర్న్ హిమాలయాస్ ఫార్మ్ ఏ డిస్టింక్ట్ ఫ్లోరిస్టిక్ రీజన్. మనము ఫైటోజియోగ్రఫికల్గా కానీ చూసినట్టయితే భౌగోళిక శాస్త్రరీత్యా కూడా ఇక్కడ ఒక విశిష్టమైన ఫ్లోరిస్టిక్ రీజియన్ అన్నమాట. వృక్షాన్ని కలిగి ఉండే ప్రాంతం. ది ఏరియా కంప్రైజెస్ నేపాల్, భూటాన్ అండ్ నైబరింగ్ స్టేట్స్ ఆన్ నార్థర్న్ ఇండియా. ఈ ఈస్టర్న్ హిమాలయాస్లో ఏ ప్రాంతాలు వస్తాయి అంటే నేపాల్, భూటాన్, ఇంకా దానికి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నీ కూడా మనకు ఈ ఈస్టర్న్ హిమాలయాస్లో కవర్ అవుతాయి. ది రీజన్ ఈజ్ జియోలాజికలీ యంగ్ అండ్ షోస్ హై ఆల్టిట్యూడ్ వేరియేషన్. ఇంకా కూడా జియోలాజికలీ భౌగోళికంగా కానీ పరిశీలించినట్టయితే ఈ ఈస్టర్న్ హిమాలయాస్ అనేటివి యంగ్ స్టేజ్లో ఉండేటివి. అంతేకాకుండా అండ్ షోస్ ఎత్తు హై ఆల్టిట్యూడ్నల్ వేరియేషన్, ఎత్తు పదాలు అట్లాంటివి కలిగి ఉంటాం. It has nearly 163 globally threatened species, including one-horned rhinoceros, the wild Asian water buffalo, and in all 45 mammals, 50 birds, 17 reptiles, 12 amphibians, 3 invertebrates, and 36 plant species.
ఇంకా వీటిలో కానీ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా వీటిలో 163 ప్రాణాపాయం థ్రెటెన్ స్పీసీస్ ఉన్నాయన్నమాట ఈ ఈస్టర్న్ హిమాలయాస్. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1 హార్న్ రైనోసిరస్ మనం చెప్పుకుంటాం. ఒంటి కొమ్ముండే ఖడ్గమృగము, ది వైల్డ్ ఏషియన్ వాటర్ బఫెలోస్ అన్నమాట. నీటి వాటర్ బఫెలోస్, నీటి గేదెలు. ఇంకా కూడా 45 మ్యామల్స్ ఉన్నాయి, 50 బర్డ్స్ ఉన్నాయి, 17 రెప్టైల్స్, 12 ఆంఫిబియన్స్, 3 ఇన్వర్టిబ్రేట్స్, 36 ప్లాంట్ స్పీసీస్. అన్నీ కూడా ఇక్కడ థ్రెటెన్డ్ స్పీసీస్ అనమాట. థ్రెటెన్డ్ స్పీసీస్గా ఉన్నాయన్నమాట. అంటే ప్రాణాపాయం ఉన్న జాతులు ఇక్కడ ఈ ఈస్టర్న్ హిమాలయస్లో ఉన్నాయన్నమాట. దీస్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ది హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. మనకు ఇది తెలుసు ముందు నుంచి, కింద తరగతుల నుంచి తెలుసుకుంటాం. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ది మౌంటైన్స్ ఆర్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. సమ్ ఆఫ్ ది మేజర్ రివర్స్ ఇన్ ది వరల్డ్ ఆరిజినేట్ ఫ్రమ్ ది హిమాలయస్. హిమాలయాస్ నుంచే చాలా నదులు అనేటివి ఆవిర్భవించాము. క్లైమేట్. ది క్లైమేట్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయస్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై కూల్ సమ్మర్ అండ్ చిల్ వింటర్. ఇక్కడ మనం వాతావరణాన్ని కానీ పరిశీలించినట్టయితే ఎట్లా ఉంటుంది అంటే కూల్ సమ్మర్, తర్వాత చిల్లి వింటర్. అంటే ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో ఇంకా శీతలం ఎక్కువగా ఉంటుంది. The average temperature recorded is 20 degrees centigrade and the rainfall of the area is about 500 millimeters. The snowfall is a usual phenomena in the higher altitude. Rainfall kan chusinattayite 500 millimeters ఉంటుంది. టెంపరేచర్ అయితే 20 degrees centigrade. స్నోఫాల్ అంటే ఇక్కడ మంచు ఇప్పుడు కురుస్తూ ఉంటుంది హై ఆల్టిట్యూడ్. Agriculture. Agriculture is predominantly shifting cultivation, resulting the loss of natural vegetation. ఇక్కడ మనం ఈస్టర్న్ హిమాలయాస్ అంటే అవన్నీ కూడా కొండ ప్రాంతాలుగా ఉండటం వల్ల అవన్నీ పర్వతాలు దగ్గరంతా కూడా కొద్దిగా చిన్న చిన్న స్టెప్స్ లాగా చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యవసాయాన్ని జనరల్గా కాంటూర్ ఫార్మింగ్ అంటారు. దీనివల్ల దీన్ని ఇంకా షిఫ్టింగ్ కల్టివేషన్, వీళ్ళు అంటే కొంత టైం కల్టివేట్ చేయడం, ఆ ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళడం, అట్లా షిఫ్టింగ్ కల్టివేషన్ ఇట్లా చేయడం వల్ల ఏమైంది అంటే నేచురల్ వెజిటేషన్ అనేది చాలా లాస్ అయిపోయింది. పొలిటికల్ డివిజన్స్. ఇప్పుడు పొలిటికల్ డివిజన్స్ కానీ చూసుకున్నట్టయితే ఈస్టర్న్ హిమాలయస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 రీజియన్స్. ఈస్టర్న్ హిమాలయస్ అంతా కూడా 4 రీజియన్స్గా డివైడ్ చేశాను. డార్జిలింగ్ హిమాలయాస్, సిక్కిం హిమాలయాస్, భూటాన్ హిమాలయాస్, అరుణాచల్ హిమాలయాస్. Plants. They estimated 10,000 species of plants in the Himalaya hotspot, about 3,160 are endemic. 10,000 plant species దాకా ఉన్నాయి. వీటిల్లో కూడా 3,160 plant species అనేవి endemic గా ఉన్నాయి. Vertebrates kan chuse birds. Birds lo nearly 980 birds have been recorded in the hotspot, but only 15 are endemic. Mammals, about 300 mammal species have been recorded in Himalayan hotspot. The only endemic genus in the hotspot is flying squirrel. Flying squirrel అనేది ఇక్కడ ఈస్టర్న్ హిమాలయస్ లో ఉంది ఎండమిక్ జీనస్ అన్నమాట mammal. Reptiles. Reptiles around 175 reptiles have been documented, out of which nearly 50 are endemic. Just one endemic genus is represented by single species, the lizard Nyctopholis austiniana. ఈ lizard అనేది ఒకటి ఇక్కడ endemic గా ఉంది. Amphibians. Among amphibians, there are 105 species now to occur in the hotspot, more than 40 of which are endemic. Most of these are frogs and toads. Amphibians లో కూడా 40 endemic species ఉన్నాయి. థ్రెడ్స్ దీంట్లో చూసినట్లయితే హ్యూమన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది.
Human impacts extremely high population pressure in both countries of this hotspot has seriously stressed and the region's biodiversity. ఇక్కడ మెయిన్గా హ్యూమన్ ఇంపాక్టే ఎక్కువగా ఉందన్నమాట. హ్యూమన్ ఇంపాక్ట్ వల్లనే ఇక్కడ ఇవి హాట్స్పాట్గా మారాయన్నమాట. ది స్టడీ increasing population in the hotspot has led to extensive clearing of forest and grasslands for cultivation. ఇక్కడ పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అవడం వల్ల అక్కడ ఫారెస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. గ్రాస్ ల్యాండ్ అంతా కూడా ఇదంతా క్లియర్ చేసేసి కల్టివేషన్కి యూజ్ చేసేసుకున్నాం. అందువల్ల నేచురల్ హ్యాబిటేట్స్ అంతా చాలా యానిమల్స్కి, వైల్డ్ యానిమల్స్కి, ప్లాంట్స్కి ఉండే నేచురల్ హ్యాబిటేట్ అంతా లాస్ అయిపోయింది. Both legal and illegal logging often occur on extremely steep slopes, resulting in severe erosion in soil. Slopes లో లీగల్గా ఇల్లీగల్గా చాలా దీంట్లో చాలా గట్లుగా చేసేయడము, అన్ని మిస్యూజ్ చేయడము, దానివల్ల సాయిల్ ఎరోజన్ అనేది సివియర్గా ఏర్పడింది. ది ల్యాండ్ ఈజ్ ఆల్సో ఆఫెన్ క్లియర్డ్ ఇన్ ది సమ్మర్ మంత్స్ ఫర్ లైఫ్ స్టాక్. సమ్మర్ మంత్స్ వచ్చినప్పుడు లైఫ్ స్టాక్ బాగా పెంచుకోవడం కోసము ఇక్కడ ల్యాండ్ అంతా కూడా చాలా క్లియర్ అయిపోయింది. దిస్ conversion of forest and grasslands for agriculture and settlements has led to large scale of deforestation and habitat fragmentation. ఇక్కడ ఈ పాపులేషన్ సెటిల్మెంట్ కోసమే అన్నమాట. ప్రజలు వాటి జీవన విధానాలకి వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఈ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అంతా కూడా లాస్ అయిపోయి డిఫారెస్టేషన్ అయిపోవడం వల్ల అక్కడ హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఏర్పడడం వల్ల చాలా జీవజాతులకి వాటి ఆవాసాన్ని కోల్పోవడం వల్ల మనకు ఈ జీవ వైవిధ్యం అనేదాన్ని ఆ ఏరియాలో చాలా తక్కువైపోయింది. మెజర్స్ ఫర్ కన్జర్వేషన్ అబౌట్ 1,13,000 kilometers square, that means 15% of land area of the hotspot is under protection in the Himalayan region. మొత్తం ఏరియాలో 15% ల్యాండ్ ని హాట్స్పాట్ గా హాట్స్పాట్స్ గా రికగ్నైజ్ చేసి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాను. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ప్రొటెక్టెడ్ sacred groves served as refuges for biodiversity for centuries. The protected areas like Corbett National Park, Manas National Park, Kaziranga National Park, Chitwan National Park, and Sagarmatha National Park have been distinguished as World Heritage Sites for their contribution to global biodiversity. Here are some national parks for conservation of biodiversity. These are the measures taken for conservation of biodiversity in Eastern Ghats. Okay.